ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. అలాగే కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో కూడా టీడీపీ పార్టీ అవసరం తప్పనిసరి కావడంతో చంద్రబాబు నాయుడు మద్దతుపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వర్లు పోర్ట్ఫోలియో నికర విలువ ఒక్కసారిగా ఆకాశానికి ఎదిగాయి. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు ఒక్కసారిగా లాభాల్లోకి వచ్చాయి. లోక్సభ ఫలితాలు ప్రకటించిన 5 రోజుల తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు అయితే పుంజుకున్నాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్యకు 24.37% వాటా ఉంది. లోక్సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ షేర్ ధర బాగా పెరిగింది. కాబట్టి నారా భువనేశ్వరి నికర విలువ కూడా కేవలం 5 రోజుల్లోనే 579 కోట్లు పెరిగింది. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు కూడా ఒక వ్యాపారవేత్త. లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకున్న టీడీపీ 16 సీట్లు గెలుచుకుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో 135 స్థానాలతో అగ్రగామిగా నిలిచింది. ఇది నాయుడు రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా అతని వ్యాపారంలో పరోక్షంగా సహాయపడింది.